రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో మనం ప్రిపేర్ చేసామండి, అది మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ప్రిపేర్ చేస్తున్నాం. అలా ఎందుకు చేయాలని జనరల్గా మినిట్స్ ఆఫ్ మీటింగ్ క్లయింట్ మనం క్లయింట్తో ఏది డిస్కస్ చేసామో ఎవ్రీడే ప్రాజెక్ట్ మేనేజర్ కానీ మేనేజ్మెంట్ కానీ మన మీటింగ్స్లో అటెండ్ అవ్వరు కదా. అవును సార్. అది ప్రూఫ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండి. ప్రూఫ్ ఆఫ్ ద డాక్యుమెంట్ చెప్పండి. లీగల్ ప్రూఫ్గా చేస్తున్నాం. ఎస్ ఎవ్రీడే మనం యూజర్స్తో ఏం మాట్లాడామో మన మీటింగ్స్లోకి ఎవరు రారండి. దానివల్ల మనం చేసిన డిస్కషన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రిపేర్ చేసుకున్నాం. ఇదే కదండి నాన్ ఎస్ఏపిలో. చెప్పండి సార్. అవును సార్. నాన్ ఎస్ఏపిలో కానీ ఎస్ఏపిలో కానీ మీరు ఎక్కడైనా చూడండి, క్లయింట్ ఎవరన్నా కాన్ కాల్ తీసుకున్న డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు దాన్ని. ఎస్ఏపిలో కదా, నాన్ ఎస్ఏపిలో కూడా ఉంటుంది ఎంఓఎం అండి. బ్లూ ప్రింట్ కూడా అవుట్ సైడ్ కంపెనీస్లో ఉంటుందండి. పెద్ద పెద్ద కంపెనీస్లో బ్లూ ప్రింట్ రెడీ అయింది అంటారండి. అంటే ఒక ప్రాజెక్ట్ చేసి ముందర బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటారు, మనం ఎలా చేయాలి, ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి, ప్రాజెక్ట్ షెడ్యూల్స్ ఏంటి, టార్గెట్ డేట్స్ ఏంటి, గోల్స్ ఏంటి, అన్నీ దాంట్లో ఉంటాయండి. సాధారణంగా మీరు అందరూ ప్రాజెక్ట్ చేస్తున్నారండి, ఒక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేయాలో ఒక ఐడియా వచ్చిందండి. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐలో మీరు చేశారు రికార్డింగ్స్. ఎవ్రీడే మీకు ఈ వర్క్ ఉంటుందండి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో. ఎవ్రీడే వర్క్ షాప్ చేయటం, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేయటం. బిజినెస్ బ్లూ ప్రింట్ యువర్ చాయిస్ అండి. మేబీ ఈవినింగ్ టైంలో మీకు 2 hours ఫ్రీ ఉంటుందండి. ఇంకా ఆ టైంలో బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్లో బిజినెస్ బ్లూ ప్రింట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 6 months అండి. మీకు టెన్షన్ లేకుండా లాస్ట్లో టైట్ షెడ్యూల్ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు నుంచి ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, బిజినెస్ బ్లూ ప్రింట్ని 5th month వరకు క్లయింట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గరే ఉంచుకుంటారో, ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మోడిఫై చేసుకుంటూ ఉంటారో, చేంజ్ చేసుకుంటూ ఉంటారో, కంప్లీట్ ఫైనల్ డాక్యుమెంట్ అంతా రెడీ చేయకే క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తారు. అర్థమైందండి సార్? ఇక్కడ ఎంఓఎం లో మనము ఓన్లీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో పార్టిసిపేట్ చేసిన యూజర్స్ కి మాత్రమే మనం పంపిస్తాము. నాట్ క్లయింట్ కాదు. ఎందుకంటే మీరు చేసిన ప్రాజెక్ట్ వర్క్ని మీరు యూజర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. యూజర్స్కి మీకు మీరు చేసిన వర్క్కి మీరు రిపోర్టింగ్ ఎవరు చేస్తారండి? ప్రాజెక్ట్ మేనేజర్ మెయిల్లో ఉండదు. సో అవర్ కన్సల్టెంట్ విల్ డూయింగ్ టుడే దిస్ వర్క్ ఐడెంటిఫై చేసుకుంటాడు. ఎందుకంటే ఎందుకు ఇదంతా కంపల్సరీ అంటే అండి, టెస్టింగ్ టైంలో మీరు చేసిన క్లయింట్తో ఏం మాట్లాడారో డైలీ మీరు మాట్లాడతారు, మీటింగ్స్ నుంచి వచ్చేస్తారు. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయలేదనుకోండి, ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసే కూడా క్లయింట్కి ఎందుకు పంపిస్తున్నామండి? కన్ఫర్మేషన్. ఎస్ మేము డిస్కస్ చేసిన వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు, మెయిల్ ఉంటుంది అంతా. ఇప్పుడు టెస్టింగ్ టైంలో ప్రాబ్లం వచ్చిందనుకోండి, క్లయింట్ సింప్లీ ఎస్కేప్ అవుతాడు. ఐఎమ్ నాట్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ నాట్ గివింగ్ దిస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. అప్పుడు మీరు మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఓపెన్ చేస్తారండి. అంటే అర్థం ఏంటండి? లీగల్ ప్రూఫ్ అండి, కంప్లీట్ ప్రూఫ్ మీ చేతిలో ఉంటుంది. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ మేడం. మీరు ఎక్కడైనా రిసిప్ట్ పేమెంట్ చేస్తారు, రిసిప్ట్ తీసుకుంటారు, ఎందుకండి? ప్రూఫ్ కదా. బ్యాంక్లో డిపాజిట్ చేసేటప్పుడు అక్నాలెడ్జ్మెంట్. అది కంపెనీలో కూడా మీరు చేసిన వర్క్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏ మీటింగ్స్లోకి రావడండి. మీ మీటింగ్స్లోకి ప్రాజెక్ట్ మేనేజర్ ఏ మీటింగ్లో అటెండ్ అవ్వడండి. బికాజ్ దే హ్యావ్ సమ్ అదర్ వర్క్. ఎవ్రీడే దాని క్లయింట్లో మీటింగ్ ఉంటుందండి. డెడ్ లైన్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి. వీకెండ్స్లో క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాడు. మీరే కాదండి, మిగతా 7-6 modules కన్సల్టెంట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో క్లయింట్ కంప్లైంట్స్ ఉంటాయండి. ప్రాజెక్ట్ మేనేజర్ మేనేజ్ చేసుకుంటూ వస్తాడు. సో అందువల్ల ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఒక్కోసారి సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి, 2 ప్రాజెక్టులు ఉంటాయండి. మీదే కాదు, వేరే ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. నేను ఇండియాలో 3 lakhs అబోవ్ ఉంటుందండి శాలరీ ప్రాజెక్ట్ మేనేజర్కి. 30 lakhs స్టార్టింగ్ అండి ఎస్ఏపి ప్రాజెక్ట్ మేనేజర్కి. 40 lakhs వాళ్ళు కూడా ఉన్నారండి ఇండియాలో. యాక్సెంచర్, ఐబిఎం క్లయింట్స్లో అంత రేంజ్కి వెళ్తారండి. అలాగే ఒక 10-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. మీ నాలెడ్జ్, మీ టాలెంట్. అందుకే ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని బాగా నేర్చుకోమంటున్నానండి.